హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ష వికీ ట్రెండింగ్ లో. ఈరోజు మనమైతే ఒక చిన్న ట్రిప్ వేసాము. మేమైతే ఫస్ట్ బద్వేల్కి వెళ్తున్నాము. మిగతా డీటెయిల్స్ మనం వెళ్ళేటప్పుడు మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, మేమైతే కార్లో అయితే ట్రావెల్ చేస్తున్నాం బద్వేల్ కాబట్టి. మేమైతే ఫస్ట్ బ్రహ్మంగారి మఠంకి వెళ్తున్నాం. బ్రహ్మంగారి మఠం ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. మళ్ళీ అంటే బద్వేలు 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి బ్రహ్మంగారి మఠం 40 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం 140 కిలోమీటర్స్. ఇంకా ఎక్కడికి వెళ్తామో తెలియదు. ఇంకా ప్లానింగ్ సరిగ్గా పెట్టుకోలేదు. ఫస్ట్ అయితే బద్వేల్కి వెళ్ళి బ్రహ్మంగారి మఠంకి వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. అదే కార్లో కూడా ఎక్కేసాము. ఇంకా లగేజ్ తెచ్చి డిక్కీలో పెట్టేసి వెళ్ళిపోవడమే. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తెలుగుగంగ డ్యామ్కి కూడా వెళ్ళామని ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే బ్రహ్మంగారి మఠంకి 2-3 కిలోమీటర్స్ వెళ్తే తెలుగుగంగ డ్యామ్ వస్తుంది. తెలుగుగంగ డ్యామ్ సూపర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయాం బద్వేల్కి. మేమైతే పెట్రోల్ పట్టించుకోవడానికి ఆగాము. పెట్రోల్ పట్టించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యాము. ఆత్మకూరు దాటే దగ్గర ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, డీసీపల్లి కాడ ఆత్మకూరు దాటిన తర్వాత డీసీపల్లి కాడ చిన్న టోల్ ప్లాజా అయితే వచ్చింది. దాన్ని దాటుతున్నాం. ఇప్పుడే టోల్ ప్లాజా అయితే క్రాస్ చేసాము. క్రాస్ చేసి మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేస్తున్నాం బద్వేల్కి. ఫ్రెండ్స్, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే బద్వేల్ కొండలు. అంటే మనం బద్వేల్కి దగ్గరికి వచ్చేసాం. ఇవన్నీ బద్వేల్ కొండలే. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరుపతి దాకా, రైట్ సైడ్ శ్రీశైలం దాకా మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. ఈ కొండకి పెద్ద కనెక్షన్ ఉంది బద్వేల్ కొండకి. ఇదిగో ఫ్రెండ్స్, మనం కొండ మధ్యలో నుంచి వెళ్తున్నాం. చుట్టూ 2 సైడ్స్ కొండలే అనమాట. నేరుగా కూడా కొందే. మనమైతే కొండ అవతల సైడ్కి వెళ్ళాలి. ఇటు సైడు మొత్తం కొండే అనమాట. నేను చెప్పా కదా, ఇది చాలా పెద్ద కొండ. ఇదిగో అటుపక్క కూడా ఎటు చూసినా మనకు కొండే ఉంటుంది. చాలా పెద్ద కొండ. అక్కడ చూడండి, హైట్గా ఉంది కదా, అది చాలా దూరం ఉంది. అది చూస్తుంటే, ఇక్కడ నుంచి చూస్తుంటే సీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడికి టూరిస్ట్స్ అయితే మంచి ప్లేస్ అనమాట ఇది. ఫైనల్ గా బద్వేల్ ఎంట్రన్స్, బద్వేల్కి అయితే వచ్చేసాం మేము. ఇదే బద్వేలు. మేమైతే ఇప్పుడే లోపలికి వచ్చాము. ఎంతోసేపు ట్రావెల్ చేసిన తర్వాత, కొండ లోపల చాలా సేపు ట్రావెల్ చేసాము. తర్వాత ఎంతోసేపు ట్రావెల్ చేసిన తర్వాత మనం అయితే బద్వేల్కి చేరుకున్నాము. ఇప్పుడైతే టిఫిన్ తినడానికి ఒక షాప్కి అయితే వెళ్తాం. ఫైనల్ గా టిఫిన్ కోసం అయితే దిగుతున్నాము బద్వేల్. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా బద్వేల్లో ట్రెండ్స్ బ్రాంచ్ బద్వేల్లో కూడా. మీకు ఇప్పుడే ట్రెండ్స్ చూపించా కదా. ఇప్పుడైతే బద్వేల్కి అయితే వచ్చి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇంకైతే మనము బ్రహ్మంగారి మఠంకి మనం చేయాల్సిన చోటుకి వెళ్ళిపోదాం. అదైతే మఠము ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్. ఇంకో 40 వెళ్ళాలా అనిపిస్తుంది, కానీ వెళ్ళాలా. బ్రహ్మంగారి మఠంకి మేమైతే వెళ్తున్నాం, గుడికి. లెట్స్ గో. మీకు ఇప్పుడు కనిపించేదే గోల్డెన్ గా ఉంది చూడండి, అదే బద్వేల్ పురాతన టెంపుల్ అనమాట. ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది. మనకు కనిపిస్తుంది కదా, ఇదే. ఇప్పుడు దీన్ని కొద్ది పెయింటింగ్ కొట్టారు. ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ గుడి. మేము ఎప్పుడైతే ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాం, ఇక్కడైతే మాకైతే రాముడు, లక్ష్మణుడు, వాళ్ళు అయితే సీత కనిపించారు. చూడండి ఎంత బాగుందో. మైదూర్ రోడ్డు మీద నుంచి మేము బ్రహ్మంగారి మఠం ఎంట్రన్స్ ఇప్పుడే వెళ్తున్నాం. పైన చూడండి, ఇప్పుడే బ్రహ్మంగారి మఠం ఎంట్రన్స్ కట్టింగ్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి కొద్దిగా ట్రావెల్ చేస్తే బ్రహ్మంగారి మఠంకి వెళ్ళిపోతాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ అయితే బ్రహ్మంగారి మఠం మనకైతే చూపిస్తుంది. ఇంకా 24 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం అయితే వెళ్ళిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. పైన విండ్ మిల్స్ కూడా ఉన్నాయి. చాలా పెద్ద కొండ. మళ్ళీ వెళ్ళేదారి మొత్తం చాలా వరకు కొండలతోనే ఉంది. విండ్ మిల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మామూలుగా 3 ఉంటాయి కాబట్టి కొండ మీద ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా పెద్ద కొండ. ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే చుట్టూ మొత్తం చెట్లతో భలే ఉంది ఫ్రెండ్స్. అదిగోండి, ఆ కొండ మీద ఇంకో 2 ఉన్నాయి. సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ. బ్రహ్మంగారి మఠంకి కూడా మనం దగ్గరికి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మేమైతే బ్రహ్మంగారి మఠం అయితే చేరుకున్నాము. కారు ఇక్కడ పక్కన పార్క్ చేసేసి మేమైతే ఇంకైతే గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి చూసేద్దాం. మేమైతే నడవడం స్టార్ట్ చేసాం. అంటే కొద్ది గట్టు పోతే వచ్చేస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా గోపురం? గోపురం కనిపిస్తుందా?
కనిపిస్తుందా గోపురం? ఇదే అనమాట బ్రహ్మంగారి మఠం. మనం దీనికోసం 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చామన్నమాట. ఫస్ట్ ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మీకైతే వీడియో నెక్స్ట్ వచ్చేస్తాను. దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారా గోపురం? ఇదిగోండి పక్కనే రథం పెట్టుకునేదానికి ఇక్కడ గోపురం, పెద్ద గోపురం. మేము దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మీకైతే మళ్ళీ వీడియో అయితే చూపించేస్తాను. ఇక వెళ్ళిన తర్వాత మీకైతే మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్. సరిగ్గా కొద్దిగా గలబాగుంది, అందుకని మీకు అంత బాగా ఇలేకపోతున్నా. అయితే బాయ్ ఫ్రెండ్స్. రథం చూడండి ఎలా ఉందో. నేను బ్యాక్ సైడ్ నుంచి రథం చూపిస్తున్నా. ఫ్రంట్ సైడ్ మొత్తం మూసేస్తుండ్రు, బ్యాక్ సైడ్ అయితే ఇది రథం చూసారా. ఇది గర్భగుడి, మెయిన్ గర్భగుడి. నెక్స్ట్ అయితే మనం దాంట్లోకి వెళ్ళి వచ్చేస్తాం. మేము టెంకాయలు తీసుకుంటున్నాం అంటే దర్శనంకి వెళ్ళడానికి. టెంకాయలు అయితే ఈ షాప్ దగ్గర తీసుకుంటున్నాం. అదే టెంకాయలు తీసుకొని ఇంకా షాప్లోకి వెళ్ళిపోతాం. అదే గుడిలోకి వెళ్ళిపోతాం. కొద్దిగా గలవాగుంది ఇక్కడ అంతా, రచ్చరచ్చగా అన్ని షాపులు. ఇక్కడ దర్శనంకి వెళ్ళి మీకైతే తర్వాత నుంచి మళ్ళీ డీటెయిల్స్ ఇచ్చేస్తా. ఇప్పుడే మాది దర్శనం అయితే పూర్తయింది. ఇప్పుడే దర్శనం చేసుకుని అర్చన చేయించుకొని వచ్చేసాం. చూడండి వెనకాల సైడ్ ఎలా ఉందో, చాలా పెద్దదన్నమాట. మా తమ్ముడు నేను కలిసి, మా అమ్మ నాన్న అక్కడ కూర్చొని ఉండి మేము అటాక్ చూసి వస్తామని చెప్పి మొత్తం చూసి వస్తున్నాం. వినాయకుడు గుడి మొత్తం ఇక్కడ రేకులు వేస్తున్నారు అంటే కింద కూర్చోడానికి. అక్కడ వినాయకుడు ఉన్నాడు పదండి. చూస్తున్నారా వినాయకుడిని? వినాయకుడిది చాలా చోట్ల పెట్టున్నారు వినాయకుడిని ఇక్కడ. ఇంకా మేము వచ్చి చాలా రోజులైంది మొత్తం వచ్చి. మేమిద్దరం మీదకి ఎన్నో 1 year వెళ్ళాం, 1 year దాకా అయింది. ఇంకా ఇక్కడంతా ఇక్కడ బెల్లం వేస్తున్నారు. చూపిస్తాను ఆగండి. ఇక్కడ బెల్లం వేస్తున్నారు. మేమేళ్ళ ఊరికే సరదాగా అట్టా తిరుగుతూ ఉన్నాం అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ మనకి మెయిన్ గోపురం అనమాట. మెయిన్ గోపురం కాదు, ఇక్కడ గుడి అండ్ అటు పక్క చూడండి. ఇకైతే ముందు ఫ్రంట్ కెమెరా నుంచి చూస్తున్నారా మొత్తం. అదిగోండి అది మెయిన్ గోపురం. మనం అక్కడ నుంచి అయితే వస్తాము. ఇక్కడ నుంచి ఇక్కడ తిరగాల, ఆ చెట్టు దగ్గర తిరగాలన్నమాట. ఇక్కడైతే ఫోటోలు తీసుకుంటారనమాట. ఇటు పక్క అక్కడ నంది ఉంది, అక్కడ ఫోటోలు తీసుకుంటారు. ఇంకా ఇది గజస్తంభం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ రేకులు వేసారు. అండ్ అది మనం ఎంట్రన్స్ ఎగ్జిట్ కూడా అట్టే అనుకుంటా, ఇంకా తెలీదు. అక్కడ టైం కూడా పెట్టున్నారు, క్లాక్ కూడా పెట్టున్నారు. చూసారా క్లాక్ కూడా పెట్టున్నారు. ఇక్కడ అంతా బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. రెసిడెన్సీ బాత్రూమ్స్ ఇటు పక్క రెసిడెన్సీ ఉండడానికి, పూజారులు ఉండడానికి ఏమో నాకు తెలీదు. అక్కడైతే బావి పెట్టున్నారు. అంటే స్నానం చేస్తే అక్కడ మంచిదని అందరు అనుకుంటారు. కనిపిస్తుందా బావి? స్నానం చేస్తే అక్కడ అందరూ మంచిది అంటుంటారు. ఇక్కడైతే ఫోటోలు తీసుకుంటారు. అండ్ అటుపక్క నుంచి మనం ఎంట్రీ అయ్యి అక్కడ టికెట్ తీసుకొని అటు నుంచి వెళ్ళి అక్కడ లోపల దేవుడు దర్శనం. ఇప్పుడే దర్శనం చేసుకొని ఫోటోలు తీసుకొని మేమైతే తెలుగుగంగా డ్యామ్కి అయితే వెళ్తున్నాం. తెలుగుగంగా రివర్కి. డ్యామ్ గేట్లు ఉండవు, రివరే. వాటర్ అయితే దాంట్లో సూపర్ ప్యూర్గా ఉంటుంది. మేమైతే ఇప్పుడు దానికే నడుచుకుంటా వెళ్తున్నాం. ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం తెలుగుగంగా రివర్కి. తెలుగుగంగా రివర్కి అయితే నెక్స్ట్ మేమైతే వెళ్తున్నాము. వెళ్ళేదారిలో మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్. ఫైనల్గా తెలుగుగంగా డ్యామ్కి అయితే వచ్చేసాం. అంతే వెళ్తాము. మనమైతే కింద పోయిన తర్వాత మాట్లాడుకుందాం. మీకైతే నేను వేరే కెమెరా నుంచి యాంగిల్ చూపిస్తాను. మేమైతే కింద వెళ్తున్నాం. ఇదన్నమాట డ్యాము. ఇక్కడ చూడండి వ్యూ చూడండి. ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మెట్లు నడిచే వాళ్ళకి కిందకి వెళ్ళచ్చు. అక్కడ నుంచి మనం వచ్చాము, మొత్తం తిరుక్కొని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు కిందకి వెళ్దాం జాగ్రత్తకి. డ్యామ్ యూ కెన్ రీచ్. మా అమ్మ కూడా దిగుతుంది. అదిగోండి కనిపిస్తుంది మా అమ్మ. వచ్చేలో తెల్లారది. అక్కడ బోట్ పెట్టున్నారు, ఏమో నాకు తెలీదు. చూడండి అలా వాటర్ సౌండ్ అంటే మీకు
కనిపిస్తుంది. అక్కడ ఎవరో వ్యాన్ వేసుకొని వచ్చారు. లాగండి కనిపిస్తుంది, అక్కడ ఎవరో వ్యాన్ వేసుకొని వచ్చినారు టూరిస్టులు. చూడండి అసలు వాటర్ ఎంత సౌండ్ అంటే, మీకు దీంట్లో ఆడియో సరిగ్గా వినిపిస్తుందో లేదో, మాకైతే ఫుల్ సౌండ్ అనమాట. ఫుల్ సౌండ్, లిటరల్గా గూస్ బంప్స్ అంతే. అంటే వెనకాల రాళ్ళు చూడండి ఫ్రెండ్స్. మొత్తం రాళ్ళు అనమాట. ఇక్కడ కూడా ఫోటో షూట్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫోటో షూట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫోర్స్ ఎట్టుందో. గాలి కూడా విపరీతంగా వేస్తుంది. ఒకసారి వాటర్ ఫోర్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎంత దూరం నుంచి అలలు వస్తానే ఉన్నాయి నాన్ స్టాప్. ఫ్రెండ్స్ నేను వచ్చేటప్పుడు నాకు ఇక్కడ శిలాలు కనిపించాయి కొన్ని, రాముడి. ఇంకా ఎక్కేటప్పుడు మీకు చూపిస్తాను మిగతాయి. అంటే సగం స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఇంకా 4-5 విగ్రహాలు కనిపించాయి. మా ఇదిగోండి తెలుగుగా మనం అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి. అయితే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నా. ఎక్కి అసతే చాలా దూరం ఎక్కా. మేమైతే మళ్ళీ ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాము. అయితే తెలుగుగంగ డ్యామ్ నుంచి కిందకైతే దిగుతున్నాము. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఊరు మొత్తం కనిపిస్తుంది. మీకు ఇంకో యాంగిల్ నుంచి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్ వ్యూ ఎంత బాగుందో. కింద దిగుతూ ఉంటే అసలు ఫీలింగ్ వేరే లెవెల్ అనమాట. డౌన్ గా వెళ్తున్నట్టుంది. ఇక్కడ మొత్తం ట్రెండ్స్ గా ఉంది మొత్తం. దిగుతున్నాం, ఇంకా దిగేసాం చాలా వరకు. చూడండి రన్నింగ్ మీరు వెళ్తున్నా. కిందకి వచ్చేసాం. మేము పోయినసారి వచ్చినప్పుడు అన్ని మెట్లు లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నాయి. వింటర్ ఎప్పుడో మేము వెళ్ళింది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ కిందకు ఉన్నాయి. అందుకే నేను ఎక్కువ మెట్లు దిగాల్సి వచ్చింది. పోయినసారి చాలా ఎక్కువ మెట్లు లేవు, అసలు సగానికి కూడా లేవు. ఇదిగోండి ఇటు పైన కట్ట చూడండి, నీకు చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్ మనం అంత పైన ఇందాక ఫోటోలు అవన్నీ తీసుకున్నాము. చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది కట్ట అనమాట తెలుగుగంగ డ్యామ్ కి. ఫ్రెండ్స్ ఫైనల్ గా ఆత్మకూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇంకా రోడ్ వెళ్తున్నాం. ఇంకా ఆత్మకూరుకి ఇంకా 1 hour 2 hours దాకా జర్నీ ఉంటుంది. బై. That's all for today, and then bye bye. ఇంకో వీడియోలో కలుద్దాం.